హలో మామ, అందరికీ ఈద్ ముబారక్ అండి. మనం రంజాన్ స్పెషల్గా కొన్ని ఐటమ్స్ ఇంట్లో చేపించాము. ఆ ఐటమ్స్ అన్నీ ఈ వీడియోలో చూసేద్దాం పదండి. మామ, మొదటిగా చూసుకుంటే మనం పలావ్ రైస్లో బాస్మతి రైస్ వేసి బాగా ఘీ అదంతా వేసి చేసాము మామ. చూడ్డానికి బాగా ఉంది. రెండవది వచ్చేసరికి చికెన్ వచ్చేసి బాగా జ్యూసీగా ఉడికింది. మామూలుగా లేదు మామ, తింటే కనుక సూపర్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి మటన్ వచ్చేసరికి మార్కెట్లో చాలా కాస్ట్ ఉంది. కిలో వచ్చేసి 1000 రూపీస్ అంట. మూడోది, ఏ వంటకం చేసుకున్నా కూడా మనకేంటంటే గోంగూర అనేది మెయిన్. గోంగూర లేకపోతే చికెన్ మటన్ అసలు తినలేము. ఇంకోటి వచ్చేసి పెరుగు పచ్చడి లాస్ట్లో మాత్రం పలావ్ ఉందంటే గ్యారంటీగా తినాలి. మూడోది, ఇది కామన్ మామ, మనకు వచ్చేసరికి దాల్చా అనేది మెయిన్. అంటే మన దాంట్లో దాల్చా అంటారు, మామూలు వచ్చేసరికి సాంబార్ అంటారు. ఇంకోటి వచ్చేసి తందూరి జీడిపప్పు ఫ్రై సూపర్ ఉంటుంది మామ. వెస్ట్రన్ ఫుడ్గా అందరూ ట్రై చేయండి. ఇంకా ఫస్ట్ ఐటమ్ ఇది ముందు చెప్పాల్సింది అన్నీ వెనక్కి చెప్పేశాను. ముందు వచ్చేసి ఖీర్ మామ. మన రంజాన్ పండగకి మెయిన్ వచ్చేసరికి ఖీర్ వచ్చేసరికి సూపర్ ఉంది. ఇంకోటి వచ్చేసరికి చూడండి మామ, రైస్ వేసుకొని తింటున్నాను, ఒకసారి టేస్ట్ చూసి చెప్దాము. ఇది వచ్చేసి చికెన్ బాగా ఉడికింది మామ, ఫ్రై పీస్. ఒకసారి తినిచేసాను, టేస్ట్ సూపర్ వచ్చింది మామ. పండగ రోజు ఇట్లాంటి వంటకాలు చేసుకొని అందరితో కలిసిమెలిసి తింటుంటే ఆ ఫీలే వేరు మామ. మీరు అందరు చూస్తున్నారు కానీ వీడియోని సబ్స్క్రైబ్ చేయట్లేదు మామ. ప్లీజ్ మామ, కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మామ. మీరు సపోర్ట్ చేస్తారు మామ, ఇట్లాంటి వీడియోస్ కొన్ని చేయగలను నేను. అందరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను మామ. అందరికీ జై హింద్ మామ. ఒక మాట చెప్పడం మర్చిపోయాను మామ, ఆ బెల్ ఐకాన్ని మాత్రం గుళ్ళ గంట కొట్టిన టింగిని కొట్టేసాను మామ.